చూడండి ఫ్రెండ్స్, వీటిని అయితే ఇప్పుడు మనము కలిపి పెట్టుకున్నాం కదా, కలిపి పెట్టుకున్నందుకు ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందాం. ఆయిల్ పోసుకుందాం. ఇప్పుడు మనం ఆయిల్ అయితే పోసుకుందాం డీప్ ఫ్రైకి. పోసుకోండి. ఇప్పుడు ఆయిల్ ఫ్రై కావాలి, హీట్ కావాలి. ఆయిల్ కొంచెం వేసుకోండి, లేకపోతే మీ రెసిపీ ఖరాబ్ అయిపోతుంది. ఇట్లా పైకి వస్తుంది, పైకి వచ్చేసి మొత్తం అజ్జి అయిపోతుంది, మొత్తం కడాయి మొత్తం మారిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ అయితే వేడైంది. ఇప్పుడు మనమైతే ఈ మిశ్రమాన్ని దాంట్లో కొద్దిగా వేసుకుందాం. ఇలా వేసుకోవాలి, క్రిస్పీగా కావాలి. చిన్నగా కలుపుకోవాలి. ఇట్లా పట్ట అట్లా వేస్తే ఎరిగిపోయినట్టు అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ కొంచెం ఒక 2-3 నిమిషాలు ఫ్రై అయితే క్రిస్పీగా అవుతాయి. మంచిగా చేసుకోండి ఫ్రెండ్స్, ఖరాబ్ అయితే మీకే నష్టం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే హాఫ్ అయితే అయ్యింది. ఇంకొక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకుంటే మంచిగా క్రిస్పీగా బెండకాయ అయితే మంచిగా ఫ్రై అవుతుంది. సింపుల్ స్నాక్స్ బయట ఫుడ్ తీసుకోకుండా దాంట్లో ఏమేమి కలుపుతారో ఏమేమి చేస్తారో. ఇప్పుడున్న పరిస్థితులలో బయట ఫుడ్ ఎంత తక్కువ చేస్తే అంత మంచిది. ఇంట్లోనే హెల్తీగా టేస్టీగా చేసుకోండి. చూడండి ఎంత బాగుంది, కలర్ అయితే సూపర్ జబర్దస్త్ వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, మన ఫైనల్గా బెండకాయ ఫ్రై అయితే అయిపోయింది. ఒక ప్లేట్లకు అయితే తీసుకుందాం. మంట చిన్నగా పెట్టుకోండి, మళ్ళీ మాడిపోతాయి. బయట అయితే క్యాన్వాసింగ్ జరుగుతుంది. ఇప్పుడు ఓట్లు ఉన్నాయా, మీ సైడ్ ఎప్పుడున్నాయి ఓట్లు మాకు కామెంట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఫైనల్గా మన బెండకాయ స్నాక్స్ అయితే రెడీ అయిపోయింది. నచ్చిందా? అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ చేయండి. ఇంకా మీరు ట్రై చేసి ఈ రెసిపీ ఎలా వచ్చిందో మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మోర్ వీడియోస్. ప్లీజ్ సపోర్ట్ us. మాకు సపోర్ట్ చేయండి ప్లీజ్.